ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శోభా చంద్రక శోభా చంద్రక నార్మై నువ్వు మంచిదానివి అని నేను నమ్మనంత వరకే నీ చేతుల్లో అమాయకంగా ఆహుతైపోతున్నానని తెలియనంత వరకే నేను నీ అక్కని. ఇప్పుడు నీ చావు కోసం ఎదురు చూస్తున్నా ఆగర్భ శత్రువుని. నా మాటలు వినపడకుండా నీ చేతులు ఆపలేవే అపూర్వ. ఏదో ఒక రోజు నీ ఓటమిని అంగీకరించక తప్పదు. ఓటమా? నాకా? No! No! It is impossible! ఓటమి అంచున నిలబడి ఇంకా నువ్వు ఇంపాసిబుల్ అంటుంటే నవ్వొస్తుంది. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది నిన్ను అమాయకంగా నమ్మిన నేను కాదు, నీ గురించి అన్నీ తెలిసిన నా కూతురు భూమి. ఈ రోజు దత్తత అయిపోతూనే నీకు పతనం యొక్క అంచులు పరిచయం చేస్తుంది. అసలు దత్తతే జరగనివ్వను, 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 జరగదు, 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 జరగనివ్వను, జరగనివ్వను. అమ్మాయి, అమ్మాయి, ఏమిటి ఏమిటి జరగదు? అమ్మాయి, అమ్మాయి, ఆగు, ఆగు. ఏం చూస్తుంది ఇది? ఏమైంది పిన్ని? అది నువ్వే చెప్పాలమ్మాయి. జరగదు జరగదు అంటూ నువ్వు రూమ్ అంతా కలిగి తిరిగేస్తుంటే నీకు పిచ్చెక్కిందేమోనని నాకు భయం వేసింది. నిజంగానే నాకు పిచ్చెక్కుతుంది ఓ పిన్ని. అమ్మో, పిచ్చంటే నిజంగా పిచ్చి కాదు పిన్ని. ఈ దత్తత ఎలా ఆపాలో తెలియక నాకు పిచ్చెక్కుతోంది. ఆగుతుందన్న నమ్మకం నాకు లేదమ్మాయి. ఆల్రెడీ దాని అమ్మ ఫోటో తీసుకుని వెళ్ళి భూమి ఇంతకు మునుపులాగే పీటల మీద పెట్టేస్తుంది. అప్పుడంటే నక్షత్ర సావు ఆ దత్తతను ఆపింది. మరిప్పుడు ఎవరు యాక్సిడెంట్ ఆపుతుందో? సీరియస్ గా తీసుకుంటారు. అమ్మయ్యా, నేను బతికిపోయాను. భూమిని దత్తత తీసుకోవడం నాకిష్టం లేదని బావకి తెలుసు. నేను ఏమాత్రం ప్రయత్నం చేసినా బావకి డౌట్ వస్తుందని నాకు భయంగా ఉంది. అయినా సరే వదలకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి ఈ దత్తత నాపేయాలి. అవతల అయిపోతున్న దాన్ని ఇంకెలా ఆపుతావు అమ్మాయి? నేను ఆపుతాను.
ఇలాంటి విషయాల్లో నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ లాంటి దానివి. అది గన్ను ట్రిగర్ నొక్కితే ఆ ప్రెజర్ భుజం మీద పడుతుందని తెలియని పిల్లకాకి. షడప్ గోరింటాకు. ఆ? ఒకటి కూడా గుర్తుపెట్టుకో గోరింటాకు, మా మమ్మీ బ్లడ్డే నాలోనూ ప్రవహిస్తుంది. ఖచ్చితంగా నేను ఈ దత్తతని ఆపేస్తాను. ఏమండి, ఈ అమ్మాయి కనిపించిందా? చూడలేదు. ఈ అమ్మాయి ఏమైనా కనిపించిందా? లేదు, ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూడలేదు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. ఏమండి, ఈవెన్ చూసారా? లేదు లేదు. ఛే! రే చెరి, ఓ, ఆ, చెరి, అనయ్య, అనయ్య, ఏంట్రా టెన్షన్ గా వెతుకుతున్నావు? అబ్బా, ఇందుకి ఇందుకేమైంది? ఇందుకి ఏమవుతుందో అనే టెన్షన్లో ఇలా తిరుగుతున్నాను అన్నయ్య. అదే ఆ ఇందుకేమైంది? తను వాళ్ళ అత్తారింటి నుంచి బయటకు వచ్చేసిందని అమ్మ అనుమానం. బావగారు ఫోన్ చేసి ఇందు వచ్చిందా అని అడిగాడన్నయ్య. మళ్ళీ మాట మార్చేసి ఆ ఇంట్లోనే ఉందని చెప్పాడు. కానీ ఇందుతో మాట్లాడించలేదు. అమ్మ, నేను అందరం ఫోన్ ట్రై చేస్తున్నా గానీ ఇందు ఆన్సర్ చేయడం లేదు. దాంతో టెన్షన్ వచ్చేస్తుంది అన్నయ్య. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా? ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా అపూర్వతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుందన్నయ్య. ఈ విషయంలో వాళ్ళ అత్త మామూలు సీరియస్ గా ఉన్నారని మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు తెలిసింది. యా, నాకు కూడా చెప్పారు. హా, ఇంతలోనే అంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. ఒక పని చేద్దాం, హా. మనిద్దరం ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెతుకుదాం. నువ్వు అటెలు, నేను ఇటు వెళ్తాను. సరే, గోట్ ఇట్ అన్నయ్య. గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.